పులివెందులలోని ప్రజలు ఎప్పుడో 1995లో వాళ్ళ జడ్పీటీసీ ఎన్నిక ఓటుని వినియోగించుకున్నారు. గత 30 సంవత్సరాలుగా అక్కడ ఏకగ్రీవంగానే జడ్పీటీసీని ఎన్నుకుంటున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాటికి ఎలక్షన్స్ అనేవి ఈ కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఎలాగో ఓడిపోతామని తెలిసి అక్కడ నాయకులు నిన్న ఎంత అలచలు చేశారో, ఎంత గొడవలు చేశారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్పడం జరిగింది. సో నేను ఒకటే చెప్పబోతున్నాను. గతసారి కుప్పంలో మీరు చేసిందేంటి? సో మీరు అలా చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మోరోవర్ మీరు టార్గెట్ టు కుప్పమని చాలాసార్లు చెప్పడం జరిగింది, కానీ కర్మ చాలా గట్టిగా కొడుతుంది. కూటమి ప్రభుత్వం మాత్రం టార్గెట్ టు పులివెందులని అనుకుంది. సో అందుకోసమే అన్ని ఎన్నికల్ని పరిపూర్ణం చేసి అన్నింటిలో విజయం సాధించింది. సో ఇప్పుడు జగన్ గారు వచ్చేసి కేంద్ర బలగాలతో ఎలక్షన్స్ పెట్టండి, ఇవన్నీ ఏదో నామమాత్రపు మాటలు తప్పించి అవి జరిగే పనులు కావు. మీకు తెలుసు, మాకు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. పులివెందుల్లో జడ్పీటీసీలు 30 సంవత్సరాలు మీరు మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తూ, భయపెడుతూ, రిగ్గింగ్ చేస్తూ ఇలా చేస్తూనే కదా 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా అక్కడ జడ్పీటీసీని ఎన్నుకుంటున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు కదా.